హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. మీ అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అది కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ రోజైతే ఇంటికి వచ్చిన చేపలు వచ్చేయండి. ఇవి సముద్రపు చేపలట, కొంగముట్టు చేపలు. అంటే కొంగకి ఉన్నంత ముక్క తెలియదు కానీ చిన్న ముట్టు ఉందటండి. మా లక్ష్మి చేసిన చేపలు తీసుకొని చేసింది కదా, అంత పొడవు ముక్కు ఉందట. అవి క్లీన్గా చేసుకున్న తర్వాత ఎగురు పెట్టుకుందామండి. ఆ ఎగురు ఎలాగ ఏంటి కూడా లక్ష్మి అయితే చేస్తుంది. మరి రండి అయితే వంటగదికి కదా వెళ్ళిపోదాం రండి. ఇగో ఫ్రెండ్స్, ఇయే కొంగముట్టు చేపలు అండి. ఇప్పుడు చేపలకి తగినంత ఆయిల్ వేసుకుందాం. మరిగే ఆయిల్లో ఒక 2 రబ్బలు కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటామండి. పచ్చిమిర్చి కరివేపాకు చిట్మట్లు ఆడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఎగిలోగా చేపలకి ఉప్పు కారం పెట్టేద్దామండి. చిటికడంతా పసుపు, 2 స్పూన్లు కారం. చేపల్లో ఉప్పు కారం ఎందుకు కలుపుకోవాలంటే చేపలు చాలా సున్నితంగా ఉంటాయండి. ఇలాగా వేడి తగలగల్లా కొంచెం విడిపోతాయంట, జాగ్రత్తగా వండుకోవాలి. మనం మసాలన్నీ వేగిపోయిన తర్వాత చేపలన్నీ ఇలా ఉప్పు కారం కలుపుకొని వేసుకోవాలి. కలపడానికి కావదు కదా, అందుకే ముందే పట్టించుకుంటే చేప అనేదానికి చేపకి చక్కగా పట్టి మనకి టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగాయి కదండి. ఇప్పుడు ఒక చిటికడంతా పసుపు వేసుకుంటాం. స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకుందండి. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 చెంచాడు జీలకర్ర పొడి, స్పూను గరం మసాలా పొడి, ఒక 1/2 చెంచాడు కారం పొడి వేసుకుందండి. కొత్తిమీర, కారపప్పు, టమాటా పేస్ట్ కచ్చాపిచ్చాగా మిక్సీ పెట్టేస్తాం. మనకి ఆయిల్ అయింది, సపరేట్ అయింది కదండి. ఇప్పుడు పేస్ట్ ఇవన్నీ చక్కగా మగ్గిపోయాయి. ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, పల్లిపు వేసుకుంటున్నానండి. నేను పల్లిపు వేసుకుంటున్నానండి. గ్రేవీ అయితే దగ్గర పడింది కదండి. ఇప్పుడు చేపలు వేసేసుకుందాం. చేపలన్నీ వేసుకున్నాం కదండి. ఒకసారి ఇలాగా కళాయితో తిప్పుకుందాం, కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని దగ్గరగా కుక్ చేసుకుందాం. చేపలు కూడా కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు ఫిష్ మసాలా కొద్దిగా వేసుకుందండి. చాలు. మళ్ళీ ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. కొద్దిగా కొత్తిమీర. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రైస్ తోటి చేపలు, కొంగముట్టు చేపలు అండి. చెప్పాను ఇందాక ఆల్రెడీ. అలాగే అప్పడాలు విత్ వైట్ రైస్. చాలా సూపర్ ఉన్నాయండి.
టేస్ట్ మాత్రం సూపర్, అద్భుతంగా ఉంది అమ్మ. చేప టేస్ట్ అవుతాం. బా, ఇది సూపర్ ఉందండి, చాలా అద్భుతంగా ఉంది. గొప్ప టేస్ట్ ఉంది. ఇన్ని చేపలు తినొచ్చు, చాలా టేస్ట్గా, చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగా, ఆ చేపలు ఈ చేపలు చాలా టేస్ట్ బాగుంది, దానిలో అద్భుతం ఉన్నాయి.